హాయ్ ఆల్. వెల్కమ్ టు ది జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్. ఈ యొక్క సెషన్‌లో మనము థిస్ కీవర్డ్ వల్ల అడ్వాంటేజ్ అనేది మనము తెలుసుకుందాం. ఓకే. సో, థిస్ కీవర్డ్ ఇన్ జావాస్క్రిప్ట్ రిఫర్స్ టు ద కాంటెక్స్ట్ ఆర్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ కరెంట్లీ ఎగ్జిక్యూషన్ ద కోడ్ అండ్ ఇట్స్ వాల్యూ ఈస్ డిటర్మైన్డ్ బై ది కాలింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో, మనకు థిస్ అనే కీవర్డ్ అనేది మనము ఈ యొక్క యూజ్ చేసినప్పుడు లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము థిస్ అనే కీవర్డ్ అనేది ఫంక్షన్‌లో యూజ్ చేసినప్పుడు దాని యొక్క కాంటెక్స్ట్ ఎలా ఉంటుంది? థిస్ యొక్క కాంటెక్స్ట్ ఎలా ఉంటుంది? అదేవిధంగా ఆబ్జెక్ట్‌లు ప్రిపేర్ చేసినప్పుడు దాని యొక్క స్కోప్ కాంటెక్స్ట్ అంటే స్కోప్ అన్నమాట. వాటి యొక్క స్కోప్ ఎలా ఉంటుంది? ఓకే. అదేవిధంగా ఫంక్షన్‌లో ప్రిపేర్ చేసినప్పుడు గానీ, ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేసినప్పుడు గానీ, ఔట్‌సైడ్ ఆఫ్ ది ఫంక్షన్స్‌లో ప్రిపేర్ చేసినప్పుడు గానీ, యారో ఫంక్షన్‌లో ప్రిపేర్ చేసినప్పుడు గానీ, థిస్ అనే కీవర్డ్‌ని వాటి యొక్క దిస్ అనేటువంటి స్కోప్ ఎలా ఉంటుందో మనము ఈ యొక్క కోడ్ ద్వారా అనేది నేర్చుకుందాం. ఓకే. సో, ఫస్ట్ మనము గ్లోబల్ కాంటెక్స్ట్. సో, ఈ యొక్క గ్లోబల్ కాంటెక్స్ట్ అనేది ఏందంటే మనము ఒక దిస్ అనే కీవర్డ్ ఇన్ ద గ్లోబల్ స్కోప్ ఔట్‌సైడ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ దిస్ రిఫర్స్ టు ది గ్లోబల్ ఆబ్జెక్ట్. సో, బై డిఫాల్ట్‌గా ఆ యొక్క దిస్ అనేది మనము దాని యొక్క టైప్ ఏ విధంగా ఉంటుందంటే విండో ఉంటుందన్నమాట. ఓకే. సో, అలాగే ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్‌లో ప్రిపేర్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ దిస్ అనేది ఆబ్జెక్ట్‌ని ప్రెజెంట్ చేస్తుంది. ఓకే. సో, అదే విధంగా ఫంక్షన్‌లో ప్రిపేర్ చేసినప్పుడు ఒక కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ మనం ప్రిపేర్ చేసినప్పుడు బై యూజింగ్ ద న్యూ కీవర్డ్ ఆ యొక్క ప్రిపేర్ చేసినప్పుడు ఆ యొక్క ఫంక్షన్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఆ ఫంక్షన్‌కి సంబంధించినటువంటి స్కోప్‌ని ప్రెజెంట్ చేస్తుంది. అదేవిధంగా యారో ఫంక్షన్‌లో ప్రిపేర్ చేసినప్పుడు, యారో ఫంక్షన్స్‌లో బై డిఫాల్ట్‌గా మనకు థిస్ అనేది ఎక్కువ స్కోప్ ఉండదు. బై డిఫాల్ట్‌గా మనం థిస్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు యారో ఫంక్షన్‌లో ఆ యొక్క స్కోప్ వచ్చేసేసి గ్లోబల్ స్కోప్ అవుతుందనమాట. ఓకే. సో, ఇదంతా మనము ఏం చేద్దామంటే కోడింగ్ ద్వారా తెలుసుకుందాం. ఓకే. లెట్స్ గో టు ద విజువల్ స్టూడియో కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ డిస్కస్ అబౌట్ ది గ్లోబల్ కాంటెక్స్ట్. ఓకే. సో, గ్లోబల్ కాంటెక్స్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ టు ప్రిపేర్ దిస్ కీవర్డ్ హియర్. ఓకే. సో, దీని యొక్క టైప్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో, అవుట్‌పుట్ చూసినట్లయితే చూడండి. దిస్ యొక్క కాంటెక్స్ట్ వచ్చేసేసేసి ఇక్కడ స్కోప్ మనకు విండో టైప్ అనేది చూపిస్తోంది. ఓకే. సో, మీరు ఎక్స్‌పాండ్ చేసినప్పుడు ఈ విండోకి సంబంధించినటువంటి మెంబర్స్ అన్నీ మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. సో, అలాగనమాట. సో, మనకు ప్రీవియస్ సెషన్స్‌లో మనం తెలుసుకుందాం. సో, బై యూజింగ్ ద వేర్ కీవర్డ్ వి కెన్ క్రియేట్ ది గ్లోబల్ స్కోప్. సో, లెట్స్ సే ఆథర్స్ ఐయామ్ టేకింగ్ ద ఆథర్స్ ఈజ్ ఈక్వల్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ జేకే రోలింగ్. అదేవిధంగా లెట్ మీ టేక్ ది బుక్స్ యాస్ వెల్. సో, ఐ హావ్ టేకెన్ ది గీతాంజలి అండ్ హ్యారీ పాటర్. ఓకే. ఇప్పుడు దిస్ గురించి మనము చూసినట్లయితే నౌ ఇఫ్ యూ సీ దిస్ కీవర్డ్ ఇప్పుడు నేను దిస్ చూసినట్లయితే ఇప్పుడు ఆథర్స్ బుక్స్ అనేది ప్రెజెంట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ స్కోప్. ఎందుకంటే నేను వేర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే వేర్ అనే ఒక కీవర్డ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్స్‌కి మనము గ్లోబల్ స్కోప్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. నౌ ఇఫ్ యూ సీ ద అవుట్‌పుట్ నౌ వీ కెన్ సీ ది ఆథర్స్ హియర్ అండ్ books. So, authors and books వచ్చేసేసేసి now which are part of in the window. Okay. So, not only the keywords but also if you can prepare the function as well. I'm going to take the book details. So, now if you go to here, expand here, now you can see the get book details అనేది మనకు ఇక్కడ వచ్చిందనమాట. సో, if you are designing the any variable by using the var keyword, by default it will become to the global scope. సో, అలాగే మనము var కీవర్డ్ లేకోకుండా డైరెక్ట్‌గా ఇఫ్ యూ వాంటెడ్ టు యూజ్ దిస్ కీవర్డ్ ఓకే. నేను దిస్ కీవర్డ్ యూజ్ చేసి if you wanted to add the variables directly, you can add the variables directly. Let me comment this one. So here instead of the var keyword directly I'm taking this keyword here also I'm going to take this keyword, here also I'm taking this keyword. Okay, var keyword kakakunda I have taken this keyword. So again we will see the same output. Now we can see here books, okay, and authors
here also we can get the get book details. So in this way we can use this keyword directly without taking the var keyword. So for example, ఇప్పుడు మీరు let అనే keyword యూజ్ చేసుకోండి. ఇప్పుడు so for example I'm going to take the let. Okay, so now I'm going to take the, let's say, achievements, and I'm going to take the Nobel Prize in literature and composer of the నేషనల్ యాంథమ్స్. సో ఇవి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అచీవ్మెంట్స్ అనమాట. సో లెట్స్ సీ వెదర్ దిస్ స్కోప్ విచ్ ఈస్ అచీవ్మెంట్స్ విచ్ ఈస్ డిజైన్ బై ద లెట్ కీవర్డ్, వెదర్ దిస్ స్కోప్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ ఇన్ ద గ్లోబల్ కాంటెక్స్ట్. ఓకే, సో మీరు ఇప్పుడు చూసినట్లయితే లెట్ అనేది బ్లాక్ స్కోప్ కదా. సో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి స్కోప్ అనేది మనకు మనకు విండోలో మనకు డిస్ప్లే అనేది కాదు. ఓకే, సో నౌ లెట్స్ గో టు ది ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్. సో ఈ యొక్క ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్లో మనకు దిస్ అనే కీవర్డ్ అనేది బై డిఫాల్ట్గా ఆబ్జెక్ట్నే మనకు ప్రజెంట్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో గ్లోబల్ కాంటెక్స్ట్లో దిస్ అనేది బై డిఫాల్ట్గా విండోని ప్రజెంట్ చేస్తుంది కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్రజెంట్ చేస్తుంది. ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, లెట్స్ గో ద కోడ్. సో లెట్ మీ కామెంట్ ఎట్ దిస్ కోడ్. Object context. Let me take the one object. Okay, fine. So this is the object. Okay, so the importance of this keyword. Okay, so here let me take the one function. Let's say get book details. Okay, so let's say get book details. I'm taking the function. I'm going to print the console.log this. Okay, let me copy and paste here. So now in this object, let me understand what is the scope of this, right? So now let me call this get book details. Okay, so obj.getBookDetails. Okay, let me call that and then see the output. సో ఇది అవుట్పుట్ చూసినట్లయితే మనకు ఏమొస్తుందంటే దిస్ అనేది నేను ప్రింట్ చేయడం వల్ల నాకు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి ఏదైతే రెఫరెన్స్ ఉందో సేమ్ రెఫరెన్స్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయ్యింది కదా. సో దిస్ నౌ ఇఫ్ ఐమ్ గోయింగ్ టు సే ది సో ఇప్పుడు దిస్ డాట్ console.log దిస్ డాట్ అచీవ్మెంట్స్ అంటాను. ఓకే, నౌ ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఈ అచీవ్మెంట్స్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, ఓకే, బట్ ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది కట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద డేట్ ఆఫ్ బర్త్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. సో నా ఇప్పుడు దిస్ అనేటువంటి కీవర్డ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను దిస్ అనే కీవర్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ యొక్క వాల్యూ అన్డిఫైన్డ్ అయిపోయింది. ఎందుకు? ఇక్కడ దిస్ అనే కీవర్డ్ ప్రజెంట్ విచ్ ఈస్ ఐఎమ్ యూజింగ్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్, సో దట్ దిస్ విచ్ ఈస్ స్కోప్ టు దిస్ ఆబ్జెక్ట్ ఓన్లీ. ఓకే, ఈ ఆబ్జెక్ట్కే ఇది ప్రిపేర్ అవుతుంది అనమాట. సో అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇస్ విచ్ ఈస్ నాట్ ఇన్సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ outside of the date of birth which is in the outside of the object. Constructor function. Okay, so when use the constructor function, I mean a function which is we have to designed by using the new keyword. Okay, so when used in the constructor function, this refers to the new object being created. Okay, so let's see what is the example of the constructor function. సో అంటే ఏంటంటే మనము ఏదన్నా కానీ ఒక ఫంక్షన్ని మనము ఓకే న్యూ అనే కీవర్డ్ ద్వారా ప్రిపేర్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు దిస్ ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే మనం ఏం చేస్తామంటే దిస్కి సంబంధించినటువంటి అంటే ఆ ఫంక్షన్ సంబంధించినటువంటి
వాల్యూస్ మనం యాక్సెస్ అనేది చేస్తూ ఉంటాం. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. సో let me comment at this one code again, control KC, constructor function. సో ఈ యొక్క ఫంక్షన్లో నేను ఫస్ట్ let me prepare the console.log this. Okay, so first of all, let me check that what is the scope of this in the function. Okay, so now go to the output and let me call this. సో నా ఇప్పుడు కాల్ చేసిన తర్వాత చూడండి, బై డిఫాల్ట్గా ఎనీవే దిస్ కీవర్డ్ ఇన్ ద ఫంక్షన్ విచ్ ప్రజెంట్స్ ది విండో ఆబ్జెక్ట్. ఓకే, విండో ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ గ్లోబల్ ఆబ్జెక్ట్. ఓకే, అర్థం చేసుకోండి, గ్లోబల్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ద న్యూ కీవర్డ్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ గోయింగ్ టు యూస్ ద న్యూ కీవర్డ్ బిఫోర్ ది ఫంక్షన్. సో ఇప్పుడు ఫంక్షన్ బిఫోర్ న్యూ కీవర్డ్ ఇచ్చడం వల్ల జస్ట్ సీ ది వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ దిస్ విండో. ఓకే, టైప్ చూడండి ఏమొస్తుందో చూడండి. సో నౌ లెట్ మీ సేవ్ అండ్ యూ సీ దట్ అవుట్పుట్ నౌ. సో న్యూ కీవర్డ్ ఇచ్చడం వల్ల నౌ ఐ రిసీవ్ ది a function itself, the scope of this keyword which is returns the function object, function itself, right now. So now ఇప్పుడు నేనేం చేస్తానంటే let me prepare this dot. I'm going to take the name. Okay, as of now I'm going to take the name here. Name is equal to, okay, let me take the same name only, Ravinath Tagore. Now save. So save చేసిన తర్వాత now you can see that output will be the get book details, and here in this context, in the function context, I can see that name is the value. Okay, so name is the value. So now ఇప్పుడు what we can do here, in a sense, let me prepare the few more members, few more variables in this function. Okay, so again, if I'm going to remove this new keyword, so let me remove this new keyword. So I have removed this new keyword. So expand that. So once we are going to expand that, so this will become the anyway window object. So this will be window object. Fine. So if you wanted to pass the parameters, okay, మీరు ఒకవేళ parameters pass చేసుకోవాలన్నా కూడా you can pass the parameters. We can pass the data from get author book details to the here also we can pass. Okay, so etlagante, so let me take the two values from here while I'm calling. Let's say here Rabindranath Tagore, and I'm going to use the one more value. Let's say something యొక్క parameter, let's say array. Okay, I'm taking the two values. I'm passing the arguments this function. So for taking that arguments, for accessing those arguments, I'm taking the parameters. Let's say, okay, so here I'm taking the author name anyway. Again, I'm going to take the books list. Okay, we can use that, no problem. We will get the same output only. Again, this refers the same values. So now if you go to here and let me use the new keyword before the get author book details, so that again if you see the output, say achievements, books and name, which is refers the refers the same output. Okay, you will receive the same output. So in this way we have to use this keyword in the constructor function. Okay, so next వచ్చేసేసి arrow function. So arrow functions do not have their own this. Okay, they inherit this from the parent scope at the time they are defined. Okay, so by default arrow function lo
దిస్ అనే దానికి సంబంధించినటువంటి ఎలాంటి స్కోప్ అనేది ఉండదు. ఓకే. ఇన్ కేస్ ఇఫ్ యూ ట్రై టు యూజ్ దిస్ కీవర్డ్ ఇన్ ద యారో ఫంక్షన్, దెన్ ద స్కోప్ ఆఫ్ దిస్ కీవర్డ్ విల్ బి ది పేరెంట్ స్కోప్ అన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ది హియర్ object, let me take this object. Okay, I'm taking this object. I'm going to uncomment control KU. Okay, so here I'm going to use the arrow function, not the function. Okay, so for that, remove the function keyword, use the arrow symbol. That's it. Okay, now let me see the output. సో ఇక్కడ మనం అవుట్పుట్ చూసినట్లయితే దిస్ కీవర్డ్ చూడండి, యారో ఫంక్షన్లో దిస్ అనేటువంటి స్కోప్ అనేది బై డిఫాల్ట్గా ఇక్కడ ఏమవుతుందంటే గ్లోబల్ స్కోప్ అనేది అవుతుంది, నాట్ ది ఆబ్జెక్ట్ స్కోప్. ఓకే, సో గ్లోబల్ స్కోప్ కావడం వల్ల ఈ యొక్క గ్లోబల్ స్కోప్లో సంబంధించినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు ప్రింట్ అవుతాయి అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు గ్లోబల్ స్కోప్లో ఇక్కడ ఏమున్నాయి, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కోడ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఐ హ్యావ్ కామెంటెడ్ ఎవ్రీథింగ్. సో బట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి whenever I'm going to use this dot achievements, you see that undefined. Again, here when you're going to see this date of birth, again you can see the undefined. Because of here in the arrow function, this keyword which is preferring the global context, global scope అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అచీవ్మెంట్స్ని ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, నౌ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ద అచీవ్మెంట్స్ హియర్. లెట్ మీ కట్. ఐఎమ్ గోయింగ్ టు కట్ చేయడంలో జస్ట్ కాపీ చేస్తున్నాను, కంట్రోల్ సి కంట్రోల్. ఓకే, లెట్ మీ టేక్ ద అచీవ్మెంట్స్ హియర్. ఓకే, అగైన్ ఐఎమ్ టేకింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ యాజ్ వెల్. డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు, సో లెట్ మీ టేక్ ద డేట్ ఆఫ్ బర్త్ యాజ్ వెల్. So already we are having the code of the date of birth somewhere, so let me copy this one and paste here. Okay, so now if you see the output, now I can see the date of birth as well as the achievements. Okay, this is the arrow scope. Arrow scope lo మన యొక్క this అనేటువంటి కీవర్డ్ అనేది by default గా right, it will determines the global context. Okay, so next session lo manamu how to use this keyword in the members function. Okay, thank you.